చెస్ట్ ట్రామా వల్ల వచ్చేటువంటి డిఫికల్టీస్ ఏంటి సార్? అంటే చెస్ట్ ట్రామా మనకి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అన్నీ, ఒకటి బ్రెయిన్ అయితే బ్రెయిన్లో ఉంది, మిగిలిన మోస్ట్ ఆఫ్ ది ఆర్గాన్స్, ఇంపార్టెంట్ ఆర్గాన్స్ చెస్ట్లో ఉంటాయి. హార్ట్, లంగ్, హార్ట్ నుంచి వచ్చిన రక్తనాళాలు, ఈ లోపల నుంచి మనకి బ్లడ్, ఇవంతా హార్ట్ ద్వారా, లంగ్స్ ద్వారా ఉంటాయి. చెస్ట్ ట్రామా అనేది ఎక్కడైనా ఛాతీకి దెబ్బ తగలటం వల్ల చెస్ట్ ట్రామా అంటారు. అది మనం ఇందాక చెప్పుకున్నట్టు హిస్టరీ తీసుకోవాలి, లోకల్ ఎగ్జామినేషన్ చూసుకోవాలి, బ్రీతింగ్ ఎలాగ ఫ్రీగా, అంటే మన గాలి తీసుకున్నప్పుడు రెండు సైడ్స్ ఈక్వల్గా మూవ్ అవుతుంది. ఏదైనా పెయిన్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇటు సైడ్ మూవ్ అవ్వదు, ఒక సైడ్ మూవ్ అవ్వదు, ఒక సైడ్ దాని మూవ్మెంట్ తగ్గించేస్తారు, వేరేలాగా తీసుకుంటాడు ఇటు సైడ్ దెబ్బ తగిలినప్పుడు. ఒకసారి ఏంటంటే ఊపిరితిత్తులు చిల్లు పడతాయి ఈ దెబ్బలకి. ఊపిరితిత్తుల లోపల గాలి ఉంటుంది, ఊపిరితిత్తుల చుట్టూ రెండు పొరలు ఉంటాయి. ఒకసారి ఊపిరితిత్తులకి చిల్లు పడినప్పుడు గాలి రెండు పొరలకు వచ్చేసి ఊపిరితిత్తుని కూడా నొక్కేస్తుంది. దాన్ని న్యూమోథోరాక్స్ అంటారు. సో గాలి ఊపిరితిత్తుల్లో ఉంటే మనకు ఆక్సిజన్ అందుతుంది, ఊపిరితిత్తులు బయటకు వచ్చి నొక్కేస్తుంటే అది చేయాల్సిన పని చేయదు. అది ఊపిరితిత్తులనే కాకుండా గుండెను కూడా నొక్కేస్తూ ఉంటుంది. అది రివర్స్ లో హార్మ్ చేస్తుంది, చాలా డేంజర్. ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి చెస్ట్ ట్యూబ్ చేసి గాలి లెట్ అవుట్ చేయాలి. ఊపిరితిత్తుల చుట్టూలో పొరలో ఉన్న ఎయిర్ కానీ బ్లడ్ ఉంటే దాన్ని హీమోథోరాక్స్ అంటారు. సో దీన్ని మనం క్లినికల్ ఎగ్జామినేషన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ ద్వారా మనం ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా దానికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఆక్సిజన్ పడిపోతుంది, బీపీ పడిపోతుంది అంటే ఇమీడియట్గా ట్యూబ్ పెట్టి దాన్ని లెట్ అవుట్ చేయాలి. ఆ కారణం ఎత్తుక్కోవాలి. అంటే ఇంజరీ వల్ల అయిందా, అది ఆగిపోయిందా, ట్యూబ్ వల్ల పెట్టి ఆగిపోతే మంచిదే, లేకపోతే మేజర్ సర్జరీ కూడా చేసి ఊపిరితిత్తుని సర్జరీ చేసి కుట్లేయటము, లేకపోతే పార్ట్ ఆఫ్ ఇవన్నీ కూడా డిపెండింగ్ ఆన్ ద ఇంజరీ ప్యాటర్న్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.